ఇందాకటి నుంచి సొత్తునా ఏంట నీ బాధ? రుద్రసారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నావు అనుకుంటా. చల్లగా క్యాన్ వాటర్ తాగు, కడుపు మంట సల్లారుతుంది. నన్ను ఏంటే అంటావా? అసలు నువ్వెవరివే? అతన్నంటే నీకేంటి అంత బాధ? ఏయ్ చూప్. నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతుంటే వినడానికి నేను వాళ్ళలాగా క్లాస్ కాదు. గంగా బస్తీ ఊరమ్మాస్ 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 ఊరమ్మాస్. నేనెవర్నా? ఫ్యాన్ని, రుద్ర సార్కి పెద్ద అభిమానిని. అదేటో అంటారే, ఏంటది వంశీ? చచ్చేంత అభిమానము అని ఏదో. డై హార్ట్ ఫ్యాన్. అదే డై హార్ట్ ఫ్యాన్ని. నాలాంటి ఫ్యాన్స్ ఆయనకి చాలా మంది ఉన్నారు. మేమంతా కలిసి ఓఫ్ అని ఊదామనుకో, నువ్వు ఎగిరి ఎక్కడ పడతావో నీకే తెలీదు. ఆయన నువ్వు మాట్లాడుతుంటే ఆయన ఊరుకుంటారేమో, మేము ఊరుకోము. మర్యాదగా ఇక్కడి నుంచి పో. అంటే పార్క్ లో అకాడమీలో నన్ను లాక్ చేసి బెదిరించింది నేనే. ఆ రోజు మాస్క్ వేసుకుని వార్నింగ్ ఇచ్చా. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను, మా రుద్ర సార్ జోలికి రావద్దు. స్టాప్ ఇట్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక బాధ్యత గల బాక్సింగ్ ఛాంపియన్ గా వచ్చాను. నీ దగ్గర ట్రైన్ అవ్వాలనుకున్న వాళ్ళు మోసపోకూడదన్న ఉద్దేశంతో వచ్చాను. నీలాంటి పర్సన్ దగ్గర ట్రైన్ అయితే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. నేనేంటో, నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు. నేను వీళ్ళందరినీ రేపు బాక్సింగ్ ఛాంపియన్స్ గా ట్రైన్ చేయగలను. ఇస్ ఇట్? అయితే నీలో ఆ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాటజీ ఇప్పటికి కూడా ఉన్నాయని ప్రూవ్ చేసుకో. అప్పుడు నేనే నీకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తాను. పాపం మీతో పోటీ పడాలని సరదా పడుతుంది సారు. ఒక్కసారి పిడికిలు బిగించి 2 పిడిగుద్దులు గుద్దండి, తానే పారిపోతుంది. హే, జస్ట్ షట్ అప్, ఓకే? నువ్వు పోటీ పడాల్సింది నాతో కాదు, ఈ ఇయర్ మలేషియా పోటీలో గెలిచిన ఛాంపియన్తో. ఆ ఛాంపియన్ని రప్పిస్తాను.